తుని నియోజకవర్గం ఏదైతే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో అత్యాచారానికి పాల్పడిన నారాయణరావుకి ఇప్పటికే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకి తరలిస్తున్న సమయంలో అయితే ఆత్మహత్యకి పాల్పడినట్టు చెప్తున్నారు. అయితే కొమ్మటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం డిఎస్పీ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏ సమయంలో కోర్టుకి తరలిస్తున్నారు, అసలు ఏం జరిగింది సార్? నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ఈ ముద్దాయి అరెస్ట్కి సంబంధించిన వివరాలు పత్రికాముఖంగా అందరికీ తెలియపరిచిన తర్వాత ఈయన యొక్క మెడికల్ ఎగ్జామినేషను తర్వాత ఇతర రికార్డులు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని చేసుకునేసరికి రాత్రి 10 దాటిపోయింది. స్థానిక కోర్టు కూడా ఇలా ఎస్కార్ట్ తీసుకొస్తున్నామని చెప్పి తెలియపరిచి మా కోర్టు కానిస్టేబుల్ కూడా కోర్టుకు పంపించి ఎస్కార్ట్ ఇచ్చి పంపించిన తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో కోమటి చెరువు దగ్గర ఈ నిందితుడు ఈ కేసులో ఎవరైతే ఉన్నారో ఆయన నేచురల్ కాల్స్ నిమిత్తం రిక్వెస్ట్ చేయడం, ఆ రిక్వెస్ట్ని మన్నించి మన వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఆ చెరువు సమీపంలో ఆయన అటెండ్ అవుతుండగా ఆ టైంలో వర్షం కారణంగా అలాగే లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల అతను కనిపించకపోతే ఈయన మిస్ అయినట్టుగా మన వాళ్ళు భావించారు. తర్వాత ఒక కొద్దిసేపు వాళ్ళు వెతికిన తర్వాత నాకు టౌన్ సీ గారికి రోల్ సీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము కూడా వెళ్ళాము. సీన్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని అడిగితే వాళ్ళు కూడా చూడలేదని చెప్పారు. కాకపోతే చిన్న శబ్దం అయితే చెరువులో వచ్చిందని చెప్పారు. దాని మీదట మేము చుట్టూ పరిశీలించి మేము కూడా గాలించాం కొంతవరకు. తర్వాత ఫైర్ సర్వీస్ వారిని కూడా మేము యొక్క రిక్వెస్ట్ మీద వారు కూడా వచ్చి కొంతవరకు చేసిన తర్వాత రాత్రి 2:30 వరకు కూడా మా గాలింపు చర్యలు చేసాం. తర్వాత మార్నింగ్ గజయతగాలు వచ్చిన తర్వాత బాడీ ట్రేస్ అవుట్ అయింది. సార్ ఏ సమయంలో జరిగింది సార్ సుమారుగా? అంటే అప్రాక్సిమేట్ టైం, అంటే వాడు మిస్ అయ్యే టైం అప్రాక్స్గా ఎప్పుడు గుర్తించారు పోలీసులు? మీకు ఎప్పుడు ఇంటిమేషన్ వచ్చింది? బహుశా అరౌండ్ 11 అయ్యి ఉండొచ్చు. వాళ్ళైతే మా స్టాఫ్ అయితే ఒక పావు గంటలో చెప్పారండి. మేము కూడా టౌన్లో ఉన్నాము. మేము కూడా ఇమీడియట్గా వెళ్ళాము. సార్, అయితే కుటుంబ సభ్యులు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఇది అనుమానాస్పద మృతి కింద అనిపిస్తుంది. మా దగ్గర రాత్రి 10:30కి ఇన్సిడెంట్ జరిగితే 10:37కి వచ్చి మా దగ్గర సంతకాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు సార్? అంటే 10 గంటలప్పుడు ఏం జరిగిందంటే మేము రికార్డ్ అంతా వెరిఫై చేసుకుంటే అరెస్ట్ ఇంటిమేషన్ అయితే మాకు అందులో కనబడలేదండి. అప్పుడేమో అర్జెంటుగా ఒక కానిస్టేబుల్ పంపించి, ఎందుకంటే అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా ఏ మేజిస్ట్రేట్ గారు రిమాండ్ తీసుకోవాలి. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అది కంపల్సరీ అండి. అరెస్ట్ ఎవరో తెలియపరచాలి. ఆయనేమో నాకెందుకు ఇస్తున్నారు, నేను మా నాన్న సంబంధం లేకుండా ఉన్న ఆ విషయం నిన్న చెప్పాం కదా అని అన్నారు. బాబు సంబంధం ఉందా లేదని కాదు, మీకు ఆ విషయం తెలియపరుస్తున్నామంటే ఆయన కూడా రాత్రి కన్విన్స్ ఆయన తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ కలిపే అప్పుడు కోర్టుకు పంపించడం జరిగిందండి. ఎందుకంటే అరెస్ట్ ఇంటిమేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రికార్డు కోర్టుకు పంపేటప్పుడు. సార్, అంటే బయట వస్తున్న కథనాల ప్రకారం 10:30 సమయంలో జరిగిందని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే, మా దగ్గర జరిగినప్పుడే అది ఆయన చనిపోయారని, ఆత్మహత్య పాల్పడ్డారని స్టేట్మెంట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు పోలీసులు మా దగ్గర అరెస్ట్కి సంబంధించింది మాత్రమే తీసుకున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సార్. దానికి ఏం చెప్తారు? కోర్టుకి రిమాండ్ పంపేటప్పుడు మీకు ఆల్రెడీ క్లియర్ చేశాను. రిమాండ్ పంపేటప్పుడు కోర్టు రికార్డులో అరెస్ట్ ఇంటిమేషన్ ఉండాలి. అరెస్ట్ ఇంటిమేషన్ అది మాకు కనబడలేదు కాబట్టి వెంటనే ఆ అరెస్ట్ ఇంటిమేషన్ చేసి ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కోర్టుకి బయలుదేరండి. స్టేషన్ నుంచి సంతకం సేకరించిన తర్వాత పంపించామని చెప్తున్నాను. ఎందుకంటే స్టేషన్ రికార్డులో కూడా కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు కూడా ఆ విషయం అంతా కూడా ధృవీకరించబడుతుంది. సార్, ఇప్పుడు అంటే బాడీ ఫైండ్ అవుట్ అయిన విధానం చూసుకున్నట్లయితే అతను చేతులు పైకి వెత్తి ఉండడం, అంటే సుమారుగా అతను దొరికిన ఏరియా, అంటే దూకిన ఏరియాకి ఎంత డిస్టెన్స్ ఉండదు సార్? అది అంతా కరెక్ట్గా చెప్పలేమండి. అంతా కూడా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఈ ఇంక్వెస్ట్ కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో చేస్తామండి. స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు చేస్తారు. వారి అన్ని విషయాలు పరిశీలించి వారు ఆ రిపోర్ట్లో పొందుపరుస్తారు. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే అరెస్ట్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్కి ఏదైతే మిస్ అయిందో దానికోసం మాత్రమే సంతకాన్ని సేకరించాం. అదంతా కంప్లీట్ అయిన తర్వాత రిమాండ్కి పంపించే క్రమంలో ఇదంతా జరిగింది. ఏదైతే మెజిస్ట్రేట్ దగ్గరికి పంపించే సమయంలోకి ముందే సంతకాన్ని సేకరించాల్సిన ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ సంతకాన్ని సేకరించిన తర్వాతే ఇతన్ని స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ వద్దకి తరలించమంటూ కూడా డిఎస్పీ శ్రీహర్రాజు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.